మీరెంత సంతోషంగా ఉంటే అంత గట్టి హల్లెలూయా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమే సంతోషంగా ఉన్నాడు. మీ పిల్లలందరూ స్టేజ్ నిండిపోయారు కదా. హల్లెలూయా. ఎప్పుడు ఇంత నిండుంటే బాగుంటుంది కదా. అందరికి సంతోషం అంటారా? అందరూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన కృపకై ఆయనకు మనం లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారంగా ఉందాము. పిల్లలంటే తెలుసు, మనమందరం కూడా పిల్లల స్వభావాన్ని మనమందరం కలిగి ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, పిల్లలు మనకు ఒక ఆశీర్వాదకరమని ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది చెప్పగలుగుతారు? హల్లెలూయా. మనకు పిల్లల ఆశీర్వాదమా కాదా? వాళ్ళు ఉంటే మనకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. ఎందుకంటే పలానా అంటే మన పిల్లలు ఒక స్థాయిలో ఉన్నారనుకో, అరే వాళ్ళ నాన్న ఈయన అని చెప్పుకుంటారు. మనం మంచి స్థితిలో ఉన్నామనుకో, వీళ్ళ అబ్బాయి వీళ్ళ అని చెప్పుకుంటారు కదా. మన పిల్లలు ఒక స్థితిలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా ఒక గుర్తింపును ఆయన మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందరు ఆశపడుతున్నారా నా పిల్లలు కూడా ఉన్నత స్థితిలో ఉండాలి అని చెప్పి? మీకు లేదా ఆశ? తండ్రులకే ఉందా? హల్లెలూయా. తల్లిదండ్రులుగా మనమందరం కూడా ఆశ కలిగి ఉండడంలో తప్పేం లేదు. మనం ఆశపడ్డామనుకో, దేవుడు దాన్ని ఆమేన్ అని ముద్ర వేస్తాడు. హల్లెలూయా. ఎస్, మన వాళ్ళందరూ గొప్పవారు అవునుగాక. ఆమేన్. దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. మనము బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 127వ కీర్తనలో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది 3వ వచనం నుండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే మన పిల్లలు ఎవరండి? స్వాస్థ్యము, అదేవిధంగా బహుమానాలు. అంటే మనకిచ్చిన బహుమానాలని స్వాస్థ్యాలని మనము పడేసుకునే వారంగా ఉండొద్దు, కానీ వాటిని భద్రం చేసుకోవాలి. మనకు ఎవరో ఒక చిన్న పెన్నిస్తేనే మనము పలానా వాళ్ళు పెన్నిచ్చారు, నాకు గిఫ్ట్ ఇచ్చారు అని 100 మందికి చెప్పుకుంటాము. దేవుడు మనకి బహుమానాలుగా మనకి మన బిడ్డల్ని ఇచ్చాడు. అటువంటి బిడ్డల్ని మనము దేవుని కోసం మనము వాడే వారంగా ఉండాలి. దేవుని చేతిలో మన బిడ్డల్ని మనము సమర్పించుకునే వారంగా ఉండాలి. ఈ వాక్యం మన అందరికీ తెలిసిన వాక్యమే, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మన బహుమానాలను మనం ఎక్కడైనా మిస్ చేసుకుంటున్నామో దీన్ని బట్టి మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాము. మన బహుమానాలని ఎక్కడ కూడా పడేసుకోవద్దు. దేవుని చేతిలో వారిని మనం అప్పగించినప్పుడు వాళ్ళు బాణాల్లాగా తయారవుతారు, ఒక ఖడ్గం లాగా తయారవుతారు. ఖడ్గము బాణం ఏం చేస్తుందండి? యుద్ధానికి పోరాడడానికి అది సహాయం చేస్తుంది. అదేవిధంగా మన బిడ్డల్ని, మన బహుమానాలని, మన స్వాస్థ్యాలని ఆయన చేతిలో మనం పెట్టినట్లయితే వారు గొప్పవారుగా ఉంటారు. ప్రతి శోధనని వారు జయించేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగానంట పిల్లలు వృద్ధులకి కిరీటం అని కూడా మనకు బైబిల్ వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము, కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అంటే తండ్రులంట పిల్లలకి అలంకారాలుగా ఉంటుందంట. కుమారులు వృద్ధులకి కిరీటం. అంటే మన పిల్లలు ఇప్పుడు తాతలు, అమ్మమ్మ అంటే మన పిల్లలు మనకు కిరీటాలుగా ఉంటాయని మనకు బైబిల్ వాక్యం మనం చెప్తుంది. అంటే మన బిడ్డల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. అంటే కిరీటాలను మనం పడేసుకోం కదా, భద్రంగా దాచిపెడతాం. అది వజ్రం అని, డైమండ్ అని, బంగారం అని. అదే విధంగా మన బిడ్డల్ని కూడా ఒక వజ్రం లాగా, బంగారం లాగా వాళ్ళని తీర్చిదిద్ది దేవుని సన్నిధిలో మనం పెట్టినట్లయితే ఆ కిరీటాలు మన తల మీదుగా ఉండి మనకు ఆశీర్వాదకరంగా మన బిడ్డలు ఉంటారు. అదే ఇది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది తల్లిదండ్రులను చూసి బిడ్డలు చాలా లక్షణాలు నేర్చుకున్నారు. మన బిడ్డలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు, ఎవరెవరు ఏమేం చేశారు అనేది కొన్ని ఉదాహరణలు మామూలుగా చెప్తాను. యోబుని చూసినట్లయితే యోబు గ్రంథంలో ఆయన బిడ్డలు రోజు, ఆయన ఆ దేశంలోనే గొప్పవాడు. అంత గొప్పవాడై ఉన్న యోబు ఏం చేశాడు, నా బిడ్డలైన ఎక్కడైనా పాపం చేస్తారేమో,
అంటే వాళ్ళు పార్టీలు చేసుకున్నప్పుడు తెలిసి తెలియక చేసినా కూడా వాళ్ళ పాపాలన్నిటిని కూడా ఒక తండ్రి బాధ్యత తీసుకొని వారి పాపాల నిమిత్తమై ఆయన బలులు అర్పించేవాడు. ఆ సమయంలో బలులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బలులు అర్పించారు. ఈ సమయంలో మనకు బలులు లేవు, మన ప్రార్థనే ఒక బలిపీఠము. మనం కూడా నిత్యము మన బిడ్డల కోసం మనము ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ఊరికే చేయాలా అంటే, అవును, అంత పెద్ద గొప్ప భక్తుడే చేయంగలేంది మనం ఏంటండి? ప్రతిరోజు కూడా మన బిడ్డలందరి కోసము ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి వారి కోసం ప్రార్థన చేద్దాము. వాళ్ళు రోడ్లో వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏ విధంగానైనా కూడా తప్పిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ తప్పిపోయిన బిడ్డలైనా, లేదంటే తప్పు మాటలు మాట్లాడినా, తప్పుడు చూపులు చూసినా కూడా నా బిడ్డల్ని కరెక్ట్ చేయండి దేవా అని దేవుని సన్నిధిలో మన బలి, ప్రార్థన అనే బలిని మనము ఆయన సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడు ఆయన బలిని అంగీకరించి మన బిడ్డలు చేసిన తప్పులు పాపములన్నిటినీ కూడా యోబు భక్తుడు ఏ విధంగానైతే చేశాడో మనం కూడా చేసినప్పుడు ఆయన వాటిని తీసేసేవాడుగా ఉంటుంది. అంతేవిధంగా ఒక అమ్మమ్మలో నుంచి, తల్లిలో నుంచి కూడా విశ్వాసాన్ని కనుగొన్న వాళ్ళు కూడా మనకు బైబిల్లో తిమోతి కనబడతాడు. వాళ్ళ అమ్మమ్మ విశ్వాసం, వాళ్ళ తల్లి విశ్వాసాన్ని చూసి ఆయన ఒక శిష్యుడిగా, అంటే ఆయన బిడ్డల్ని, అంటే అక్కడున్న ప్రజల్ని నడిపించడానికి, వాళ్ళని వాక్య బోధనలో నడిపించడానికి కూడా ఆయన తోడ్పడ్డాడు. అంటే ఇప్పుడు తల్లి నా పిల్లలు కాబట్టి నేను మాదిరికరంగా ఉండడం కాదు, కానీ అమ్మమ్మ, నాయనమ్మలు, తాతలు కూడా ఇక్కడ మాదిరిగా ఉండాలని మనకి వాక్యం చెప్తుంది. 2 తిమోతి 1:5 మనం చూసినట్లయితే మనం ఈ వచనాన్ని చూడొచ్చు. అంటే మనము మన విశ్వాసాన్ని మన బిడ్డలకి మనము కనపరచాలి. మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా, ఏ విధంగా మనం భక్తి మార్గంలో నడుస్తున్నాము, ఆ అవ్వ ఎట్లా చూయించింది అనేది మనము మన బిడ్డలకి చూయించినట్లయితే మన విశ్వాసాన్ని బట్టి వారు దేవునిలో ఇంకా బలంగా ఉండేవారుగా ఉంటారు. అది వీళ్ళే చాలా మంది మాదిరికరమైన జీవితం చూయించారు తల్లిదండ్రులే. అమ్రామును యొక్కబేదును చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే మోసెస్ని ఏం చేశారు? నీళ్ళల్లో వేశారు. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ అది, చిన్న బిడ్డల్ని చంపేసే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బిడ్డని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు అంత పెద్ద రాజు దగ్గర నుంచి. మనం కూడా ఈ చెడ్డ లోకంలో నుండి మనము మన బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకుందాము. తర్వాత తల్లి ఆ రాణి దగ్గర నుంచి తీసుకొచ్చి ఏం చేస్తుంది? చిన్నతనం నుండే దేవుని మాటల్ని ఆ మోసెస్కి నేర్పించినప్పుడు ఆయన ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలో, అంటే కానాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు ప్రవేశించడానికి మోసెసే వారికి మార్గాన్ని చూపించాడు. మన బిడ్డలకి మనము కూడా ఆ విధంగా నేర్పించినట్లయితే అనేకుల్ని కూడా రక్షణలోనికి మన బిడ్డలు తీసుకొస్తారు. హన్నాని చూసుకున్నట్లయితే ఏం చేసింది? ఆమె చిన్నప్పుడే మందిరానికి తీసుకొని రాగానే ఆయన అక్కడ సాగిలపడ్డాడని వాక్యం చెప్తుంది కదా. అంతేకాదు, కానీ ఆయన మనుషుల దయలో, దేవుని దయలో ఆయన వర్ధిల్లాడని అంకుల్ నిన్న చెప్పినప్పుడు నేను ఈ వచనాన్ని రాసుకున్నాను. అంటే యేసు ప్రభు గురించి కూడా ఆ వచనము మనకు రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 2:52 ఇది మొదటి సమూయేలు గ్రంథము 2:22 అంటే దేవుని దయలో వర్ధిల్లాలి, అదేవిధంగా మనుషుల దయలో కూడా మనము వర్ధిల్లే వారంగా ఉండాలి. మనమైనా మన బిడ్డలైనా, అరే పలానా వాళ్ళ అమ్మాయి బాగుందిరా అని చెప్పినప్పుడు తల్లిదండ్రులుగా, అమ్మమ్మ తాతలుగా మనకెంత సంతోషం ఉంటుంది. ఆ విధంగానే మనుషులు, అంటే ఇక్కడున్న వారు కూడా మన బిడ్డల్ని మెచ్చుకుంటున్నారంటే అది దేవుడి దయ. అదే మనుషులే కాకుండా దేవుడు కూడా చూసి, అరే పలానా వాళ్ళ అమ్మాయి, పలానా అబ్బాయి చాలా బాగున్నాడు, దేవుడు మనకు ఒక స్టాంప్ వేస్తాడు. అంటే ఆ స్టాంప్ వేయాలంటే మనం ఒక మార్గాన్ని చూపించాలి. తల్లిదండ్రులుగా ఆ బాధ్యతను మనం తీసుకున్నామనుకో, దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడు. మనుషుల దయలో, దేవుని దయలో మన బిడ్డల్ని వర్ధిల్లేలాగా మనము వారిని పెంచాలి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6:4 చూసినట్లయితే మన బిడ్డలకు మనము కోపం వచ్చేలాగా మనము బిహేవ్ చేయొద్దంట. ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేలాగా చేస్తాము. వాళ్ళకి విసిగిపోతారు. ఊరికే మా అమ్మ ఇట్లనే చెప్తుంది, మా నాన్న, కానీ చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది.
ఆ పద్ధతిలోనికి వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఇట్లా కాదమ్మా ఇట్లా అని వాక్యంలోనే చెప్తుంది. నేను బయట నుండి తీసుకొచ్చి చెప్పలేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే తండ్రులారా అని ఇక్కడ మాట్లాడుతుంది. ఇది తండ్రులకు ఒక్కరికే సంబంధించింది కాదు, కానీ తల్లి తండ్రులుగా మన అందరి బాధ్యత. కాబట్టి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే దేవుని బోధలో వారిని పెంచినట్లయితే మనకు కోపం రాదు, వాళ్ళకు కోపం రాదు. దేవుని దయలో అంటే దేవుని భక్తిలో మనం లేకపోతేనే మనకి కోపం అనేది సహజంగా వస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని మనము నిత్యము ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనకి కోపం రాకుండా ఉంటుంది. పిల్లలు యవనస్తులు కాబట్టి ఒక్కొక్కసారి మార్గంలో తప్పిపోతుంటారు. తప్పిపోయినప్పుడు డైరెక్ట్గా వాళ్ళని గద్దించడం కాదు, కానీ దానికి ఒక నిదానంగా చూసుకొని వాక్యం ద్వారా చూపించవచ్చు. లేదంటే వాక్యంలో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా చూసి యవన కాలంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు, తర్వాత పెద్దవారైనప్పుడు ఏ విధంగా ఉన్నారు, మనం దాన్ని గమనించి మన బిడ్డలకు బోధించినట్లయితే అప్పుడు తండ్రులకి కోపం రాదు, బిడ్డలుగా వారికి కూడా కోపం రాదు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే స్థితికి వస్తారు. అరే మా అమ్మ నాన్న చెప్తున్నారంటే నా కోసమే, నేను ఈ మాట ఖచ్చితంగా వినాలి అని వారు ఒక అనుభవంలోకి వస్తారు. అంటే వాక్యం చెప్తున్నప్పుడు మనం అందరం వినాలంటారా, వినొద్దంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యమే చెప్పింది కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఇప్పటి వరకు మనం ఏమైనా కోపం వచ్చేలాగా చేశామేమో, కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్దాము. కోపాన్ని మనం తగ్గించుకొని అర్థం చేసి వాళ్ళకు చెప్పేవారంగా ఉందని. చిన్నప్పటి నుండి దేవుని భక్తి భయము వాళ్ళకు మనం నేర్పించినట్లయితే వాళ్ళు ఎక్కడ కూడా తప్పిపోరు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని వాక్యం చెప్తుంది కదా. ఆ విధంగా అంటే ఏ టైంలో ఎట్లా నడవాలో మన బిడ్డలకి మనము నేర్పించాలి. నేర్పించినట్లయితే చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకుంటే పెద్దవాళ్ళు అయినాక మనం చిన్నప్పటి నుంచే తప్పు చేయకుండా వాళ్ళని నేర్పించామనుకో, పెద్దగైనాక కూడా పలానా తప్పు చేయరా అంటే చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నేను చేయను అంటారు. అంటే ఫస్ట్ నుంచి ఏదైనా కూడా మనం ట్రైన్ చేసేది వాళ్ళని చిన్నప్పటి నుండే చేసామనుకో, పెద్దగా అయినాక వాళ్ళు ఎక్కడ కూడా తప్పిపోయేవారుగా ఉండరు. మనం చెట్లను చూస్తాం కదా, చెట్లని స్ట్రైట్గా దానికి ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెంచామనుకో అది స్ట్రైట్గా పెరుగుతుంది. అదే దానికి సపోర్ట్ లేకుండా బ్యాలెన్స్ అటు ఇటు అయిందనుకో వంకర పెరుగుతుంది. ఆ వంకరైన చెట్టును మనం ఎంత స్ట్రైట్ చేద్దామన్నా కూడా స్ట్రైట్ చేయడానికి అవ్వదు. అదేవిధంగా చిన్నగా ఉన్నప్పుడే మన బిడ్డలకి ఇప్పుడు నుంచే ఇంకా కూడా మన చెయ్యి దాటి ఏం పోలేరు. దేవుని సన్నిధిలో వారి కోసం మనం కనిపెడుతూ వాళ్ళని సరి అయిన మార్గంలో మనము నడిపించే వారంగా ఉందాము. అదే కాకుండా విలాప వాక్యంలో మనము 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే చిన్న పిల్లల కోసం మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయమని మనకు చెప్తుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదువుతారా? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. అంటే ఇక్కడ మనము ఏం చెప్తుంది వాక్యం అంటే, పొద్దున్నే లేచి మనం ఏం చేయాలంట, మన బిడ్డల కోసం మనము కన్నీరు కార్చే వారంగా ఉండాలి. లోకం దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఏడుస్తాము. అయ్యో నా బిడ్డ ఇట్లా అయిపోయాడు, మార్గం తప్పిపోయాడని మొత్తం అయిపోయిన తర్వాత ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. కానీ రేయి మొదటి జామున్నే లేచి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి మన కన్నీళ్ళని ఆయన సన్నిధిలో విడిచినప్పుడు మన కన్నీళ్ళకి ఫలితం అనేది ఉంటుంది. ఆయన మన కన్నీళ్ళని ఒక బుడ్డిలో దాచిపెట్టి ఉంచాడని మన కీర్తనలో కనబడుతుంది. ఆ విధంగా మన ప్రతి కన్నీటి బొట్టుకి లెక్క అనేది ఉంది. ప్రతి కన్నీరుని ఆయన చూస్తున్నాడు. ఆ కన్నీరు మన బిడ్డల కోసం మనం కారుస్తున్నామంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, వారి జీవితం బాగుంటుంది, వారు దేవుని మార్గంలో వారు నడుస్తారు. రేయి మొదటి జామునే మనం లేవగానే కాఫీ సైడు
లేదంటే న్యూస్ పేపర్ అని, ఫోన్ అని ఇటు పోవడం కాకుండా లేవడం, అట్లనే మోకాళ్ళేసి మనం ప్రార్థించినట్లయితే బలవంతుని చేతిలో మన బిడ్డల్ని మనం పెడుతున్నాం, కానీ బలహీనుల చేతుల్లో పెట్టట్లేదు. ఎవరండి మా బలవంతులు ఇక్కడ? ఎవరున్నారు? నా దేవుడు ఒక్కడే బలవంతుడు. మనం ఎంత బలాన్ని సంపాదించినా కండబలం అనేది కొద్దిసేపు ఉంటుంది, కానీ గొప్ప దేవుడు, ఆయన బలవంతుడు. ఆయన చేతిలో మన బిడ్డల్ని పెట్టాలి. నువ్వు చూసుకో అని 2 నిమిషాలు వదిలిపెట్టి మన బిడ్డల్ని పోయినా కూడా 1 నిమిషం చూస్తారు, 2వ నిమిషం వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుని చేతిలో పెట్టామనుకో, ఆయన అరచేతులలో మన బిడ్డల్ని, మనల్ని చెక్కుకొని నిత్యము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. అంటే మన కన్నీరు వృధా పోదు. మనము ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మన బిడ్డల్ని, మనల్ని ఆయన విడిచిపెట్టుడు. మనము అంటే ఇవి చేసే, కానీ యేసుప్రభు కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు చిన్న బిడ్డల గురించి. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము ఎవరితో పోలుస్తున్నాడంటే చిన్న బిడ్డలతో పోలుస్తున్నాడు. అంటే మనం బిడ్డలే కాదు, కానీ ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరి స్వభావాన్ని కలిగి ఉండాలని బైబిల్ వాక్యం చెప్తుందంటే చిన్న బిడ్డల స్వభావాన్ని. కోపం అనేది, కొట్లాటలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ సాయంకాలము సూర్యుడు అస్తమించే వరకు వాటిని మనం మరిచిపోయి ఉండే వారంగా ఉండాలని మనకు వాక్యం చెప్తుంది. చిన్న బిడ్డల మనస్సును మనం కలిగి ఉండి మనం జీవించినట్లయితే పరలోక రాజ్యము మనందరిది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి వారసులు ఎవరండి? మీరెవరు కాదా? అక్కడ చెప్తున్నారు నేనని చెప్పండి. మనం అందరం పరలోక రాజ్యానికి వారసులం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎట్లాంటి మనసును కలిగి ఉండాలి? చిన్న బిడ్డల మనసును, మనం కల్మషం లేని హృదయాన్ని మనం కలిగి ఉన్నామనుకో, దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? చిన్న బిడ్డలతో పోలుస్తున్నాడు. అంటే ఆ చిన్న బిడ్డల మనసును మనం కలిగి ఉంటే పరలోక రాజ్యం నాదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎవరిది? నాదే. గట్టి చెప్పండి. మనం ప్రొక్లెయిమ్ చేస్తున్నాం ఇక్కడ. పరలోక రాజ్యం ఎవరిది? నాది పరలోక రాజ్యం. దేవుడు చూస్తున్నాడు, ఆమేనని ముద్ర వేస్తున్నాడు. చిన్న పిల్లల స్వభావాన్ని మనము కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారంగా ఉంటాము. అంతే మనము చిన్న బిడ్డలకి సహాయం చేసే స్వభావాన్ని కూడా మనము నేర్పించాలని మనకు బైబిల్ వాక్యం చెప్తుంది. మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-4 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చిన్న పాప కనబడుతుంది. ఆమెను బానిసత్వం, అంటే బానిసలుగా ఆ పాపను పట్టుకొస్తారు, కానీ అక్కడ ఆయన నయమాను కుష్టిపోవడానికి ఆమె సహాయపడుతుంది. ఆ చిన్న పాప, నన్ను ఒక బానిసలాగా తీసుకొచ్చారు కదా, నేను ఎందుకు ఆ వ్యక్తికి సహాయం చేయాలి అని ఆ పాప ఆలోచించలేదు. కానీ వాళ్ళు తల్లిదండ్రులు నేర్పించిన స్వభావం అది. సహాయం చేసే మనసు ఆ బిడ్డ కలిగి ఉంది కాబట్టి ఆ నయమాను కుష్టి రోగం పోవడానికి పాప సహాయపడింది. మన బిడ్డలకు కూడా మనం నేర్పించాలి. అరే పలానోడు మనకి విరోధం చేశాడు, వాడికి అట్లనే చేయండి అని మనం నేర్పించొద్దు. కానీ వాళ్ళు ఏదైనా చేయని, మనం మంచి చేసామనుకో మంచి వస్తుంది. మనం ఏ చెట్టును కోస్తే అదే చెట్టు వస్తుంది, కానీ డిఫరెంట్ చెట్టు అయితే రాదు కదా. మన పిల్లలకు కూడా మనము మంచి మాటలు, వారికి అర్థమయ్యే మాటలు అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా మంచి ఫలాలను వాళ్ళు ఫలించే బిడ్డలుగా ఉంటారు. హల్లెలూయా. అంతే విధంగా మనము సువార్తలలో చూసినట్లయితే ఒక చిన్న బాబు పిల్లోడు తినడానికని 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకుంటాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమృద్ధికరంగా ఆహారాన్ని తిన్నారు. తినడమే కాకుండా మిగిలాయి అక్కడ కొన్ని గంపలు కూడా ఎత్తి పెట్టారు. అంటే ఆ చిన్న బాబు, ఇది నాకు కదా, మా అమ్మ నాకే పెట్టింది, నేనే తింటాను అనుకోలేదు. కానీ అందరం కలిసి అంటే నా దగ్గర కొంచెమే ఉంది, మీకు ఎవరికి సరిపోదులే అని తనని తాను ఉంచుకోలేదు. కానీ అక్కడ అందరికీ పంచిపెట్టడం వల్ల వాళ్ళందరూ సమృద్ధిగా దాన్ని భుజించారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. మనం కూడా మన పిల్లలకు నేర్పించాలి, అందరికీ సహాయపడే విధంగా ఉండాలి, మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. మనం దేవుని చేతిలో మన బిడ్డల్ని మనం పెట్టినట్లయితే వాళ్ళు ఎక్కడ కూడా తొలగిపోరు. అంటే మీకు అన్నీ తెలిసిన వాక్యాలు, ఎప్పుడు వినే వాక్యాలే, కానీ నేను ఒకసారి గుర్తు చేశాను. గుర్తు పెట్టుకొని దేవుని మార్గంలో ఆయన చేతిలో మన బిడ్డల్ని మనము సమర్పిద్దాము. వారి కోసము మనము నిత్యము ప్రార్థన చేద్దాము. ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆయన చేతిలో మనం పెట్టాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నా అరచేతిలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను.
మనం అనుకోవచ్చు, అరే నన్ను ఎవరు చూడట్లేరు, ఏమి చేయట్లేరు అని. కానీ ఆయన నిత్యము మనల్ని చూస్తున్నాడు. మనం ఎక్కడ పడిపోయినా కూడా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని పట్టుకోవడానికి మన కోసం ఒక దూతను పెట్టాడు. మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు, నా పక్కన ఎవరు ఉండట్లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, నేను ఈ స్థితిలో ఉన్నానని మనం అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు, మన బిడ్డల్ని చూస్తున్నాడు, మన పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి సమస్తాన్ని ఆయన చేతులకు మనము అప్పగించుకుందాము. ఆయన సమస్తాన్ని కూడా తీర్చిదిద్ది మనకు, మన బిడ్డలకు, మనము ఆశీర్వాదకరంగా, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అంతటికీ కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము, మన బిడ్డలు, మన కుటుంబం అంతా కూడా ఆయన చేతుల్లోనికి ఆయనకు మనము సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడే ఆయన చేతిలో మనము ఉండగలుగుతాం. నన్ను కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనందరి జీవితంలో కూడా ఫలింపులోనికి రావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, చిన్న బిడ్డలుగా నాయనా ప్రభువా ఏ విధంగా ఉండాలో ప్రభువా, తల్లిదండ్రులంగా మేము ఏ విధంగా ఉండాలో, నీ మార్గంలో ఏ విధంగా నడవాలో ప్రభువా నీ యొక్క లేఖనాల ద్వారా మాకు చూపించిన యేసయ్యా నీకు వందనాలు. వాటిని విని పాటించి నాయనా ప్రభువా మా బిడ్డలను మీ యొక్క చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. మీరే వారిని అంగీకరించి ప్రభువా తండ్రి మీ యొక్క కాపుదలలో, మీ యొక్క భద్రతలో మా బిడ్డలను ఉంచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.